దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు. అయితే శివపార్వతులు సంచరించే శివాలయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లేదంటే పుణ్యానికి బదులుగా కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈసారి నుండి మీరు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఈ పొరపాట్లు మాత్రం ఎప్పటికీ చేయకండి. దేవాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అయితే శివాలయంలో మాత్రం పొరపాటున కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. అంటే శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణ చేయకుండా అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. దీన్ని చండీ ప్రదక్షిణ అని కూడా అంటారు. గర్భగుడిలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చదవడం వెళ్ళే సోమసూత్రాన్ని దాటకూడదు. కాబట్టి శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణం చేయకూడదు. ఇక మనలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా ప్యాకెట్ పాలను లింగం పైన పోయకూడదు. ప్లాస్టిక్ ప్యాకెట్ నుండి నేరుగా లింగం పైన పాలు పోస్తే రాహుకేతు దోషాలు ఏర్పడతాయి. కాబట్టి ప్యాకెట్లో ఉన్న పాలలో ఒక గ్లాస్ పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. అయితే రాగి చెంబులో నీళ్లు పోసి శివలింగానికి అభిషేకం చేయవచ్చు. కానీ రాగి చెంబులో పాలు పోసి అభిషేకం చేయకూడదు. రాగి చెంబులో పాలు పోస్తే అవి త్వరగా విరిగిపోతాయి. విరిగిన పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి చూసేటప్పుడు కేవలం బొటని వేలు, ఉంగరపు వేలు మాత్రమే కొమ్ముల పైన పెట్టాలి. అంతేకాని చూపుడు వేలు, బొటన వేలుతో నంది కొమ్ములను ముట్టుకోకూడదు. శివాలయంలో ధ్వజస్తంభం నీడను కూడా తాకకూడదు. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం నీడను సాక్షాత్తు ఈశ్వరుని జటాజూటం లాంటిది. కాబట్టి దీనిని తొక్కితే నడుము నొప్పి, మోకాలు నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రతి శివాలయంలోనూ చండీశ్వరుని విగ్రహం ఉంటుంది. కాబట్టి చండీశ్వరుని దర్శనం చేసుకోకుండా ఇంటికి వస్తే శివ దర్శనం పూర్తయిన పుణ్య ఫలితం లభించదు. కాబట్టి శివాలయంలో చండీశ్వరుని దర్శించుకొని చేతులు తుడుచుకొని రావాలట. అలాగా చేయకపోతే శివ దర్శన ఫలితం మొత్తం పూర్తి అవ్వదట. శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత శివలింగం నుండి వచ్చే అభిషేక జలాన్ని తలపై చల్లుకోకూడదట. దీని వలన శివానుగ్రహం లభిస్తుంది. శివ పూజలో పొరపాటును కూడా మొగిలి పూలను ఉపయోగించకూడదు. అలాగే శివ పూజలో పొరపాటును కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు. తులసి ఆకులతో శివుణ్ణి పూజిస్తే మీ పూజకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదట. శివాలయంలోని నందికి మరియు శివలింగానికి మధ్యలో నడవకూడదు. నంది శ్వాస శివుడిపై పడుతుంది. కాబట్టి మధ్యలో మనం నడిస్తే శివశక్తికి భంగం కలిగి మనం చేసిన పుణ్యమంతా క్షణంలో కరిగిపోతుంది. నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటారు. అయితే నంది కొమ్ములను గట్టిగా పట్టుకోకూడదు. అలాగే పట్టుకుంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే తప్పనిసరిగా కొబ్బరికాయను కొడతాం. కానీ శివాలయంలో కొబ్బరికాయను కొట్టకూడదని, ఒకవేళ కొబ్బరికాయను కొడితే ఆ కొబ్బరి చిప్పను చండీశ్వరుని దగ్గర పెట్టి మన ఇంటికి తెచ్చుకోవాలి. శివుడు శ్మశానవాసి కాబట్టి శివాలయానికి వెళ్ళేవారు అత్తరు లేదా సెంటు కొట్టుకొని వెళ్ళకూడదు. ఆయన సన్నిధికి సువాసనలతో వెళ్తే భూతగణాల మీ వెనుక ఇంటికి వస్తాయట. దీని వలన మీ ఇంట్లో రాత్రిపూట వింత శబ్దాలు, భయాలు కలుగుతాయి. గుడి నుండి బయటికి వచ్చేటప్పుడు శివునికి మన వెన్ను చూపించి నడవకూడదు. గర్భగుడి నుండి వెనక్కి వచ్చేటప్పుడు కనీసం 5 అడుగులు వెనక్కి నడిచి ఆ తర్వాతనే పక్కకు తిరగాలి. శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా నందికి నమస్కారం చేసుకోవాలి. నంది చెవిలో మీ కోరికను చెప్పి నంది తోకను నిమిరితే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు ఇతరుల కీడులు కోరుకుంటే మాత్రం ఆ కీడు మీకే తిరిగి చుట్టుకుంటుంది. శివలింగంపై నేరుగా పసుపు కుంకుమలు చల్లకూడదు. శివునికి గంధం మరియు భస్మం సమర్పించాలి. శివాలయంలోని గర్భగుడిలోనికి అడుగుపెట్టేటప్పుడు గడపను తొక్కకూడదు. మగవారు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు షర్ట్లు, బనియన్లు వేసుకుని అభిషేకం చేయకూడదు. పట్టు పంచతో చొక్కా లేకుండా కండువా కప్పుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. శివాలయంలోని దర్శనం పూర్తయిన తర్వాత కనీసం ఒక 2 నిమిషాల పాటు శివాలయంలో కూర్చోవాలి. లేదంటే మీరు వెళ్ళిన పుణ్యం గుడిలోనే ఉండిపోతుందట. పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది. కానీ పూజ గదిలో ఉండే శివలింగం చాలా చిన్నగా ఉండాలి. పూజ గదిలో 1 కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు. శివునికి సమర్పించే బిల్వ దళాలు ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. సోమవారం, చతుర్దశి మరియు అమావాస్య రోజుల్లో బిల్వ ఆకులను కోస్తే శివుని శరీరాన్ని గాయపరిచినట్లే. దీనివల్ల మీ వంశపార్య దోషాలు ఏర్పడతాయి. శివలింగం నుండి నేరుగా మన ఇంటికి రావాలి. అంతేకాని వేరే ఇంటికి వెళ్ళకూడదు. ఇక శివాలయం నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. లేదంటే పాజిటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుంది. శివలింగం వెనుక భాగాన్ని మాయా స్థానాన్ని అంటారు. కాబట్టి శివలింగం వెనుక నిలబడి మొక్కుంటే మీ జీవితంలో ఎప్పటికీ స్థిరత్వం ఉండదు. కాబట్టి శివలింగానికి ఎదురుగా నిలబడి శివుడికి నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలం అంటే 4:30 నుండి 6 గంటల మధ్యలో ముక్కోటి దేవతలందరూ శివుని నాట్యం చూడడానికి శివాలయానికి వస్తారట. కాబట్టి ప్రదోష కాలంలో శివుని దర్శించుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక రాత్రి వేళలో పొరపాటును కూడా శివలింగానికి అభిషేకం చేయకూడదు.
శివుని ముందు దీపారాధన చేసేవారు కేవలం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. శివాలయంలో ఉండే విభూదికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా విభూది పెట్టుకొని ఇక మీ కష్టాలని వెంటనే తీరిపోతాయి. శివునికి అన్నిటి నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి మెడలో రుద్రాక్షను ధరిస్తే ఆ శివయ్య ఎల్లవేళ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. స్ఫటిక లింగాన్ని చాలా శక్తి ఉంటుంది కాబట్టి శివాలయంలో ఉండే స్ఫటిక శివలింగాన్ని చేతులతో ముట్టుకోకూడదు. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయొచ్చు. ఇక శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నవగ్రహాలు దర్శించుకొని 9 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో ఉన్న నవగ్రహాలు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న ఎలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకం అదృష్టం పెరిగిపోతుంది. మనలో చాలా మందికి బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజిస్తారు కాబట్టి అయితే శివలింగం పైన పెట్టే బిల్వ పత్రం 3 ఆకులతో ఉండాలి. పురుగులు పట్టిన బిల్వ పత్రాలు లేదా మచ్చలు ఉన్న బిల్వ పత్రాలను శివలింగం పైన పడితే మీ ఇంట్లో దరిద్రం, అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. శివాలయంలో బిల్వపత్రం చెట్టు పెట్టుకుంటే ఆ చెట్టు కింద కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే 1,00,00,000 రెట్ల జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. విపరీతమైన నరదిష్టి సమస్యతో బాధపడేవారు శివలింగానికి తెల్ల జిల్లేడు పూలు సమర్పించడం నమస్కారం చేసుకోవచ్చు. నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఎర్రటి గన్నేరు పూలతో శివుని పూజిస్తే మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పెరుగుతో దద్దోజనం తయారు చేసి శివునికి నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసే ఎలాంటి కోరికైనా సరే ఇట్టే తీరిపోతుంది. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శంఖంతో అభిషేకం చేయకూడదు. పురాణాల ప్రకారం శివుడు శంఖచుడు అనే రాక్షసుని సంహరించాడు. ఆ శంఖచుడిని భస్మం నుంచి శంఖం ఉద్భవించింది కాబట్టి శంఖంతో శివలింగానికి అభిషేకం చేయకూడదు. శివలింగానికి శంఖంతో నీరు పోస్తే మీ ఇంట్లో శాంతి నశించి గొడవలు ఏర్పడతాయట. శివుణ్ణి పూజించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నియమాలను తీసుకొని పాటిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది.